నుండో తీసుకుపోతుంది, నాకైతే ఏం అర్థమవుతలేదు. ప్యూర్ జంగల్లో పట్టుకొచ్చింది మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్. హాయ్ గాయ్స్, నమస్తే, జై శ్రీరామ్ అందరికి. ఈరోజు అయితే మనం ఒక రైడ్ స్టార్ట్ చేసాము. ఎక్కడికి వెళ్తున్నామంటే దక్షిణ బద్రీనాథ్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ హైదరాబాద్కు నియర్లీ 40 కిలోమీటర్స్ లోపల. ఈ దక్షిణ బద్రీనాథ్ టెంపుల్ ఏమో మెడ్చల్ డిస్టిక్ బండ్లపల్లి అనే విలేజ్ దగ్గర ఉంటుంది. మనమైతే ఆ టెంపుల్కు విజిట్ అవుతున్నాం ఈరోజు. లెట్స్ గో. టైం అయితే 7 అవుతుంది. మనం 6:30కే బయలుదేరిపోయాము. అక్క చూడు ఎంత మంచిగా కుక్కలకు బిస్కెట్లు పెడుతుందో. పక్కకు ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తుర్రు, బట్ అది చాలా రోజుల నుంచి చేస్తుర్రు. అది ఎప్పుడవుతుందో వాళ్ళకు కూడా తెలియదు. నేను లాగ్ చేసుకుంటా ముందరికైతే వచ్చేసిన. బ్యాక్ సైడే రైట్ టర్న్ తీసుకోవాలా, బట్ ముందరికైతే వచ్చేసిన. ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఒక లెఫ్ట్ సైడ్ ఒక రూట్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్ అయితే. సరే చూద్దాం ఆ రూట్ ఎట్లుంటుందో ఏందో కథ అని. మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ముందరికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలంట. చూద్దాం ఇక్కడి నుంచేనా. రోడ్ చూడండి ఎట్లుందో. బస్ పైన వచ్చేటోళ్ళకి కొంచెం కష్టమవుతుంది, ఓన్ వెహికల్ మీద వస్తే బాగుంటుంది. రోడ్డు కూడా కరెక్ట్గా లేదు, మొత్తం రాళ్ళు ఉన్నాయి. మనకు కరెక్ట్గా తీసుకొస్తున్నారు. చూడండి ఎన్ని మనకు జంగల్లోకి పట్టుకొచ్చింది. కరెక్ట్ వస్తున్నావా? ఇటు సైడ్ చూస్తే ఒక్కరు లేరు అసలు. మేబీ పొలాలు అనుకుంటా ఇటు సైడ్. కానీ మస్తు వెహికల్ పోయినట్టు ఆనవాళ్ళు ఉన్నాయి. ఇన్ని కార్లు అవి ఇవి అన్నీ. ఇప్పుడు లెఫ్ట్ సైడా రైట్ సైడా? లెఫ్ట్ సైడే. గూగుల్ మ్యాప్స్ నాకు ఎటు నుంచి చూపించిందో. ఈ రూట్ మాత్రం నేను అస్సలు ప్రిఫర్ చేయను భయ్యా, ఎందుకంటే చాలా ఘోరంగా ఉంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను ఆ రూటు. మీకు ఎవరికన్నా గూగుల్ మ్యాప్స్ ఇట్లా చూపించింది అనుకో ఈ రూటు, అస్సలు రాకండి. ఈ రూట్ మొత్తానికి అవాయిడ్ చేసేయండి. బండ్లు అయితే కొంచెం అట్లా ఇట్లా వెళ్ళిపోవచ్చు, బట్ కార్లు అయితే చాలా కష్టము. మస్తు డేంజర్ ఉంది రోడ్డు మాత్రము. ప్యూర్ జంగల్లో పట్టుకొచ్చింది మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్. వచ్చేసాం మనం, సక్సెస్ఫుల్లీ రీచ్ అయిపోయాం బద్రీనాథ్ టెంపుల్కు. నాకు కనిపిస్తుంది ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ నుంచి చూడండి వ్యూ. బైక్ పెట్టుకునేకైతే ఇక్కడ నీడలో పార్క్ చేద్దాం. ఫస్ట్ గుడి ఎంట్రన్స్లో 2 సింహాలు అయితే ఉన్నాయి 2 సైడ్లో. గుడి ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. సేమ్ అక్కడ ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ టెంపుల్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాగనే ఉంటుంది బద్రీనాథ్ టెంపుల్. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే గుళ్ళోపల వెలుగుతున్న ద్వీపాన్ని సాక్షాత్తు ఆ ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్ నుండి అయితే రోడ్డు పైన ఈ హైదరాబాద్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయించిన ట్రస్ట్ వాళ్ళైతే తీసుకొచ్చారు. ఇక్కడున్న పంతులు కూడా ఉత్తరాఖండ్ నుంచి అయితే వచ్చారంట. అందరూ ఇక్కడ చూపిస్తున్న డ్రెస్ కోడ్లో అయితే రావాలి కంపల్సరీ. ఇక్కడ ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్, అలాగే ఏమేం పూజలు చేస్తారో ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. మెయిన్ టెంపుల్లో గణేష్జీ, కుబేర స్వామి, ఉద్ధవ్, బద్రీనాథ్ స్వామి, లక్ష్మీమాత, నారాయణ స్వామి,
గరుడ ఇంకా నారదుల విగ్రహాలు ఉంటాయి లోపల. మెయిన్ టెంపుల్కు లెఫ్ట్ సైడ్ మహాలక్ష్మి టెంపుల్ అండ్ ఆనంద భైరవ టెంపుల్స్ ఉంటాయి లోపలే. అలాగే రైట్ సైడ్ సలాసర్ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ డొనేషన్స్ ఇచ్చేవారు కూడా డొనేషన్స్ ఇవ్వచ్చు. అలాగే మొత్తం టెంపుల్ చూసుకున్న తర్వాత కిందికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ గణేష్ కేదారేశ్వర్ టెంపుల్ కూడా ఉంటుంది. అవన్నీ టెంపుల్స్ చూసుకొని ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని బయటకు వచ్చిన తర్వాత జాతర టైపు ఒక 3-4 షాప్స్ అయితే ఉంటాయి. ఇప్పుడే కొత్తది కదా బద్రీనాథ్ టెంపుల్, అందుకనే ఎక్కువ లేరు. ముందు ముందు ఇక్కడ జాతర ఇంకా చాలా పెద్దగా జరుగుతుంది. సరే, మనమైతే ఇప్పుడు బద్రీనాథ్ టెంపుల్ మొత్తం విజిట్ చేసాం కదా. ఆ తర్వాత ఇక్కడ దగ్గరలో దక్షిణ కాశీ టెంపుల్ కూడా ఉంటుందంట. ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దాము. అక్కడ ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాము. చలో లెట్స్ గో. బైక్ పైన కలుస్తాం మీకు. పొద్దున మనము మిస్ అయిన రూట్ ఇది. ఈ రూట్ అయితే రావడానికి బాగుంది. ఇది కరెక్ట్ రూటు. బద్రీనాథ్ టెంపుల్కి ఎవరు వచ్చినా కానీ ఈ రూటు ప్రిఫర్ చేయండి. బస్ పైన వచ్చే వాళ్ళకు కొంచెం కష్టమవుతుంది, కానీ ఓన్ వెహికల్స్ పైన వస్తే ఈజీగా రావచ్చు. ఆడ టెంపుల్కు రావడానికి డైరెక్షన్స్ కూడా ఉంటాయి అక్కడక్కడ. బస్ మీద వచ్చే వాళ్ళైతే నేషనల్ హైవే దగ్గరనే దిగిపోవాలా. అక్కడ నుంచి షేర్ ఆటోస్ ఉంటాయి, మాట్లాడుకొని టెంపుల్ దగ్గర దాకా రావచ్చు. ఇక్కడ యూటర్న్ చేసుకోవాలి. అత్తువెల్లి దగ్గర యూటర్న్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ వెళ్తామంటే మనకు దక్షిణ కాశీ వస్తుంది. చూడండి, ఇక్కడ దక్షిణ కాశీ ఆలయముకి దారి. బ్రహ్మసూత్ర గల శివలింగం. చూద్దాం ఎలా ఉంటుందో. దక్షిణ కాశీ ఏంటి, టెంపుల్ క్లోజా? భక్తులు అయితే ఎక్కువ మంది లేరు. వెళ్దాం, చూద్దాం. కాశీ టెంపుల్ స్వయంగా స్వామి హంపి పీఠాధిపతి శంకరాచార్యులు వారి ప్రతిష్ఠించింది. ఫస్ట్ ఆ లింగమును ఆ ప్రాణఘట్టం కొత్తది. ఆ లింగం పాతదే. ప్రాణఘట్టం పక్క పంటుంది. పాత లింగంది పక్క పంటి నంది పాతదే. ఇది కొత్త నంది. ఇది ఇందాక తెచ్చి వానకు వచ్చి చాలా కష్టాలుంది. రేపల్లి మల్లేశం గౌడ్ అని అశ్వత్ కౌన్సిలర్, ఆయన ఓన్గా గుడి కట్టించింది. స్వయం కలిసిన బ్రహ్మసూత్రం. ఏ టెంపుల్ చేసిన మీకు ఆ బ్రహ్మసూత్రం అనేది ఉండదు. షర్టు బనీని బెల్ట్ విప్పేసి లోపలికి వెళ్ళాలి. లేదు లొంగి వేసుకుంటా అంటే లొంగి తెచ్చుకొని లింగం దిగిపోయి వాటర్ పోయవచ్చు, ఏమన్నా చేయవచ్చు. పసుపు కుంకుమ వాటర్ పాలు పెరుగు తేని కొబ్బరికాయ తీసుకొస్తే అభిషేకం చేస్తాం. అంటే అలా షెట్ తిప్పడానికి కారణం ఏంటి స్వామి? అలాంటి పవర్ఫుల్ అది. అలాంటి షర్టు విప్పకపోతే పవర్ ఎక్కువ ఉంటుంది. షర్టు బనీని బెల్ట్ కంపల్సరీ విప్పాలి. ఈ శివయ్య టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. చూడ్డానికి చాలా బాగుంది. ఈ టెంపుల్ చుట్టుపక్కల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింగాలు అయితే ఉన్నాయి. ఆ లింగాల పేర్లు అయితే నాకంతా తెలీదు, బట్ ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చుట్టుపక్కల ఏ పొల్యూషన్ లేదు, అలాగే ట్రాఫిక్ సౌండ్స్ కూడా ఏం లేవు. చాలా ప్రశాంతంగా ఉండే. నేను అక్కడ నియర్లీ 2 to 3 hours ఉన్నాను. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ఈ ఒక్క టెంపులే కాకుండా చుట్టుపక్కల వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, అలాగే జగన్నాథ స్వామి టెంపుల్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఇటు సైడ్ వస్తే ఈ టెంపుల్తో పాటు మిగిలిన టెంపుల్స్ మొత్తం విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ జగన్నాథ స్వామి టెంపుల్ అయితే సేమ్ ఇస్కాన్లో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్ లానే అనిపించింది నాకైతే. సేమ్ ఇస్కాన్లో ఎలా ఉంటుందో ఈ టెంపుల్, జగన్నాథ స్వామి టెంపుల్, నాకు కూడా ఇక్కడ అలానే అనిపించింది. ఇక్కడ ఒక లేక్ ఉంది. ఈ లేక్ నుంచి టెంపుల్ ఇక్కడ ఉంది. ఇక్కడ చాలా మామిడి చెట్లు ఉన్నాయి. ఇది ఈ రోజటి వీడియో. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇలాంటి ఎక్సలెంట్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్తో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే.